వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. తెలంగాణలో మెట్రో విస్తరణపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై శ్రద్ధ చూపడం లేదని, వారికి చిత్తశుద్ధి లేదని కేంద్రం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 2014 ముందు దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో మార్గాలు ఉండేవని, ఇప్పుడు 1143 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ కృషి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. మరి కాంగ్రెస్ మాత్రం కేంద్రంపై నిందలు వేస్తోంది. 2014 వరకు ఈ దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో రైలు ఉండే. 2014 వరకు కాంగ్రెస్ పరిపాలన సమయంలో ఈ దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో ఉన్నది. దాని తర్వాత 2014 తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 2026 వరకు 1155 కిలోమీటర్లు మెట్రో ఈ దేశంలో నిర్మాణం అయింది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్పేయి హయాంలో, ఆ తర్వాత ప్రధాని మోడీ పాలనలో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి స్వర్ణయుగాన్ని చూసిందని బీజేపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్కు అభివృద్ధి కంటే స్కామ్లు, కమిషన్ల రాజకీయాలపైనే ఎక్కువ అనుభవం ఉందని విమర్శిస్తున్నారు. ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదించాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని కేంద్రం చెబుతోంది. చూడండి, డిపిఆర్, ప్రీ ప్రివిలేజ్డ్ నివేదికలు లేకుండా ప్రాజెక్టు ఎలా మంజూరవుతాయని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వాజ్పేయి గారు కానీ మోదీ గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక బీజేపీలో రాష్ట్రాల్లో పరిపాలన ఒక అనుభవంతో కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే వారికి ఒక అనుభవం లేదు. వాళ్ళకి అనుభవం ఉన్నది స్కామ్లు చేయడం వరకే. కోట్లాది రూపాయలు ఎట్లా తీసుకోవాలి అంతవరకే వాళ్ళకి తెలుసు. స్కాముల వరకే అనుభవం ఉంది వాళ్ళకు. డెవలప్ చేయాలేటం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు కమిషన్లకు స్కామ్లకు ఎంత మరిగినంటే కేంద్రం నిధులు ఇవ్వొద్దని ఎప్పుడూ చెప్పడం లేదని, సరైన ప్రక్రియను పాటించాలని మాత్రమే సూచిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై దృష్టి పెట్టాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. అయితే కేంద్రం ఇచ్చిన సలహాలు పాటించకుండా ఇప్పుడు కేంద్రంపైనే నిందలు మోపడం హాస్యాస్పదమని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అంటున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రులుగానే ఎప్పుడు కూడా దీన్ని అడ్డుకోలేదు, మీకు ఇవని అని అనలేదు. మీరు డిపిఆర్ తోటి ఫీజిబుల్ ఒక రిపోర్ట్ ఉంటుంది. ఈరోజు ప్రజలతో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటుంది. మీరు ఎందుకు ఇవ్వలేదంటే ఫైనాన్షియల్ ఫీజిబుల్ సర్టిఫికేట్. తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు రావాల్సినటువంటి ఒక 13,000 కోట్ల రూపాయలు మెట్రోకి అవుతుందో, మీరు దాన్ని మీకు ఉన్నటువంటి రుణాలు తీరుస్తా అంటే అది కాదు. మీరు ఆలోచించండి. O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, దీని మీద కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీకు సలహా ఇచ్చారు. మరి ఇందులో మాకు ఏం మిగులుతుందో అనే బహుశా అనుమానం మీకు ఉండొచ్చు. కాబట్టే ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా రైల్వే మినిస్టర్ మీద అభండాలు. ప్రధానమంత్రిని కలవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవకాశం ఉన్నప్పుడు కేంద్ర మంత్రులను కలవడానికి అడ్డంకులు ఉన్నాయనడం సరికాదని కేంద్రం పేర్కొంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చేస్తున్న రాజకీయ డ్రామా అని బీజేపీ అంటుంది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పుపుచ్చుకోవడానికే కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తోంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటాను, ఢిల్లీకి మీరు 71 సార్లు వెళ్ళారు. ఈ 71 సార్లు 15 మంది మంత్రులను కలిసారు. మీరు 15 మినిస్టర్స్. అందులో మీరు ఖట్టార్ గారిని 5 సార్లు కలిసారు. అంటే అర్బన్ డెవలప్మెంట్, ఈ యొక్క మెట్రో సంబంధించినటువంటి ఒక విషయం పైన. అశ్విని వైష్ణవ్ గారిని 3 సార్లు కలిసారు. అంటే లాస్ట్ ఈ యొక్క 25-26 ఈ ప్రాంతంలో దాదాపు 5 సార్లు ఖట్టార్ గారిని కలిసి, హైదరాబాద్ కూడా వారు కలిశారు. అదేవిధంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు 3 సార్లు కలిశారు. మీరు 3 సార్లు కలిసి 5 సార్లు కలిసినప్పుడు ఈ రోజు మీరు కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పడం అయితే ఉందో అది చాలా హాస్యపదంగా ఉంది. కిషన్ రెడ్డి గారు మీకు ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తారు? మీరు ఈ 3 సార్లు 5 సార్లు 71 సార్లు మీరు మినిస్టర్ కలిశారు కదా, అప్పుడు ఎప్పుడైనా మీరు కిషన్ రెడ్డి గారు చెప్పారా మీరు నాతో రాండి పోదామని?
మీరే అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క పిఎల్తో పోయారు కదా. మీరు ఎవరైనా కలుస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి గారు నాకు చెప్పారు ఎవరికైనా? అది మాత్రం చెప్పలే. ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారం చేయడానికి మీరు వేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ కూడా. మీ ఉత్తరం ఒక నాటకం, ఒక బూటకం. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించే. ఇది మీకు 2.5 సంవత్సరాలే మీకు పరిపాలనకు అవకాశం ఇస్తే ఒక్క అంశం కూడా మీరు 6 గ్యారంటీలు ఇచ్చినాడు ఒక్కడు కూడా పూర్తి చేయలేకపోతే, ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఉంటే, ప్రజలు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, విద్యార్థులు మిమ్మల్ని ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ రాక, ఫీ రీఎంబర్స్మెంట్ లేక, బోధన చేయడానికి ప్రొఫెసర్లు లెక్చరర్స్ లేక, టీచర్లు అపాయింట్మెంట్ లేక, స్కూల్స్ మూతపడేటువంటి ప్రయత్నంలో ఆ ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్కూల్స్ మూతపడే ఇవన్నీ కూడా ప్రజల ఒక మీ యొక్క పరిపాలన లోపాలని దాన్ని దారి మళ్లించడానికి ఈ యొక్క కొత్త అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి రాజకీయ నాటకాలు ఆడుతుందని బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తుతోంది. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకే కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని అంటున్నారు. పరిపాలనలో విఫలమై ప్రచారంలో పాస్ కావాలనే ప్రయత్నమే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుగా కనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి మాటల మనిషి అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం పొందుతున్నారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ఒక తప్పుడు ప్రచారం చేయడానికి మీరు వేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ కూడా. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించే. ఇది ఒక్క అంశం కూడా మీరు 6 గ్యారంటీలు ఇచ్చినాడు ఒక్కడు కూడా పూర్తి చేయలేకపోతే, ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఉంటే, ప్రజలు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, విద్యార్థులు మిమ్మల్ని ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ రాక, ఫీ రీఎంబర్స్మెంట్ లేక, బోధన చేయడానికి ప్రొఫెసర్లు లెక్చరర్స్ లేక, టీచర్లు అపాయింట్మెంట్ లేక, స్కూల్స్ మూతపడేటువంటి ప్రయత్నంలో ఆ ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్కూల్స్ మూతపడే ఇవన్నీ కూడా ప్రజల ఒక మీ యొక్క పరిపాలన లోపాలని దాన్ని దారి మళ్లించడానికి ఈ యొక్క కొత్త అంశాన్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. అసలు కాంగ్రెస్ పార్టీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ డెవలప్మెంట్ మీద కానీ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు దాని మీద ఎప్పుడు కూడా అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే గ్లోబల్ స్తరా ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని స్పష్టం చేస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతమాత్రం మంచిది కాదని రామచంద్రరావు ఫైర్ అయ్యారు.